ప్రాంతం మొత్తం నేను నడిచా. ఆనాడు మీరు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు నాకు తెలియజేశారు. దశాబ్దాలుగా మీరు ఇక్కడ ఇల్లు కట్టి నివసిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టారు, ఇల్లులు కట్టారు, కానీ శాశ్వత భూ హక్కు పట్టాలు మీకు లేవు. తల్లి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు 25 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు మనకి మొండి చేయి చూపించారు. ఇది దశాబ్దాలుగా మీరు కోరుకునే విషయం, అది చేసి తీరుతాడు మీ లోకేష్ అని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదమ్మా, మన వార్డుల్లో డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున్న నుంచి వాళ్ళకి మనకి గొడవ, విపరీతంగా దోమలు వస్తాయి. ఆ దోమ వచ్చి గొయ్యనొచ్చి కరుస్తుంది. ఆ దోమ వల్ల మనకి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సొంత గ్రామం నిమ్మకూరు. ఆ నిమ్మకూరు గ్రామంలో నేను మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశా. ఇప్పటికి 8 సంవత్సరాలు అయిన తల్లి, అద్భుతంగా ఉంది. ఆ డ్రైనేజ్ ఒక్క దోమ కూడా ఊర్లో లేదు తల్లి. సో అదేవిధంగా మన తాడేపల్లి పట్టణాన్ని భూగర్భ డ్రైనేజ్ మొత్తం పట్టణానికి వేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీరు మీకు అందించాలి. కృష్ణమ్మ జలాలు తీసుకొస్తా, ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. నొక్కాడు తల్లి 2 బటన్లు. ఒకటి బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పైన పన్ను వేశారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు తల్లి. చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచి బాధుడు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలని బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి శవం వాడుకున్నారు, 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఏం చేయాలని ఆయన ఆలోచించాడు తల్లి. ఆయన తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలని, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరంగా పెట్టారు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుందని, సచివాలయ అకౌంట్లో డబ్బులు వేయచ్చు అని కేవలం 10% డబ్బులు వేశారు తల్లి. దానివల్ల వృద్ధులందరూ క్యూ కట్టారు. మొదటి రోజు 32 మంది చంపేశారు తల్లి, 32 మంది. ఈరోజు ఆ 32 మంది సవాలు వాడుకుని శవ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.